ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. స్వధర్మ ప్రేక్షకులకు స్వాగతం. చాలామంది చాలా వీడియోల్లో చూసి నాకు కాల్స్ చేస్తున్నారు, గురుగారు ఈ మార్చి నెల 25వ తేదీ హోలీ రోజున, హోలికా పూర్ణిమ రోజున చంద్రగ్రహణం ఉందా? నేను గత పంచాంగ పఠనంలోనే 2023 పంచాంగ పఠనంలోనే నేను చెప్పాను. ఎందుకంటే ఈ 2023 ఉగాది నుంచి ఈ ఉగాది వరకు కేవలం మొన్న అక్టోబర్ 28 గ్రహణం తప్ప, ఆశ్వీజ పూర్ణిమ రోజున వచ్చిన పాక్షిక చంద్రగ్రహణం తప్ప ఇక ఈ సంవత్సరం వేరే గ్రహణాలనేటువంటివి లేవు అని స్పష్టంగా నేను వీడియో చేయడం జరిగింది, పెట్టడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఈ మార్చి నెల 25వ తేదీ అసలు కొన్ని పంచాంగాలలోనైతే ఈ గ్రహణమే రాయలేదండి. అయితే మరి గ్రహణము లేదా? గ్రహణం ఉంది. మార్చి 25 ఉదయం 10:23 నుండి మధ్యాహ్నం 3:02 వరకు హస్తా నక్షత్రంలో చంద్రగ్రహణం అనేటువంటిది సంభవిస్తోంది. కానీ ఈ గ్రహణానికి సంబంధించినది ఏదీ కూడా భారతదేశానికి వర్తించదు. భారతదేశంలో ఇది కనిపించదు. ఇది కనిపించేది కాదు. కాబట్టి గ్రహణం అనేటువంటిది కనిపించకపోతే నియమాదులు పనిచేయవు, అంటే నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ కొంతమంది ఏం చెప్తున్నారు అంటే, గ్రహణం అనేది ఆకాశంలో పడుతుంది కాబట్టి, ప్రపంచంలో భూమి అంతా కూడా ఒక్కటే కాబట్టి ఈ ప్రభావం అనేటువంటిది రాశుల మీద చూపిస్తుంది అని కొంతమంది. ఇక్కడ గ్రహణాలు పెద్దగా రాశుల మీద ప్రభావాన్ని చూపించడం అనేటువంటి మాటను పెద్దగా మీరు ఆలోచించకండి. ఎప్పుడైతే చంద్రుడు మనకు కనిపిస్తేనే, సూర్యుడు మనకు కనిపిస్తేనే మనం తిథి ప్రమాణం తీసుకుంటున్నాం. తప్పితే కనిపించకపోతే ఆ తిథి ప్రమాణం మనం స్వీకరించము. ఇది శాస్త్ర విషయము. అందువల్ల కనిపించని గ్రహణానికి కూడా ఈ ప్రభావం ఉంటుంది, ఆ ప్రభావం ఉంటుంది అనేటువంటి విషయాలు చెప్పి అనవసరంగా ప్రజలందరినీ తప్పుతోవ పట్టించడం అనేటువంటిది మంచిది కాదు. భారతదేశంలో ఉన్నటువంటి వారికి ఏ నియమాదులు లేవు. గ్రహణాన్ని గురించి మీరు మరిచిపోండి. మరి ఎక్కడ ఉంది ఈ గ్రహణం? ఐర్లాండ్, బెల్జియం, స్పెయిన్, ఇంగ్లాండ్, ఇటలీ, రష్యా, పోర్చుగల్, జర్మనీ, నెదర్లాండ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ ఈ ప్రాంతాల్లో ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది కొంత ఉంటుంది తప్ప, ఈ గ్రహణం అనేటువంటిది యూరప్లో చెప్పినటువంటి కొన్ని దేశాల్లో ఉందేమో కానీ మన దగ్గర మాత్రము లేదు. కనిపించని గ్రహణం ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఏప్రిల్ 8వ తేదీ సోమవారం ఫాల్గుణ బహుళ అమావాస్య కూడా సూర్యగ్రహణం ఒకటి ఉంది. అది కూడా మనకు కనిపించదు. కాబట్టి కనిపించని గ్రహణాలను పట్టుకొని ఫలితాలని, దానాలని ఏవో విచిత్రమైనటువంటివి పెడుతున్నారు. దీనివల్ల ప్రజల్లో సందేహాలు పెరిగిపోతున్నాయి. భయగ్రహణం అనగానే భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు, అదేదో జరిగిపోతుంది అని. కానీ గుర్తుపెట్టుకోండి, గ్రహణం అంటే భయపడాల్సినటువంటి పని లేదు. అందులో కనిపించని గ్రహణాన్ని అసలు ఆలోచించాల్సిన పని లేదు. మీరు నిత్య పూజలు ఏవి చేసుకుంటున్నారో అవి చేసుకోండి. ఇక కన్యారాశి వారి మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది, వీరి మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది, అలాగే తులారాశి వారి మీద ప్రభావం ఉంటుంది. ఇలా చాలామంది చెబుతూ ఉన్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి,
ఏకాదశస్తే జనార్దన కిం కుర్వంతి నవగ్రహాః. స్పష్టంగా శాస్త్రం చెబుతున్నది. భాగ్యస్థానంలో మహావిష్ణువును పెట్టుకున్న, లాభస్థానంలో మహావిష్ణువును పెట్టుకున్న తర్వాత ఇంకా మనకు దుష్ఫలితాలు ఎందుకుంటాయి? కాబట్టి ఎక్కువగా వీడియోలు చూసి కన్ఫ్యూజన్ పడిపోయి ఏదో జరుగుతుందన్న భ్రాంతి పెట్టుకొని ఈ పూజ ఆ పూజ అనేటువంటిది కాకుండా మీ వ్యక్తిగతంగా మీరు ఆరాధన చేసుకోండి, చక్కగా పూజ చేసుకోండి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఐర్లాండ్లో కానీ, బెల్జియంలో కానీ, స్పెయిన్లో కానీ, ఇంగ్లాండ్లో కానీ, ఇటలీలో కానీ, రష్యాలో కానీ, జర్మనీలో కానీ, నెదర్లాండ్స్లో కానీ, ఫ్రాన్స్లో కానీ, అలాగే పోర్చుగల్లో కానీ, స్విట్జర్లాండ్లో కానీ ఎవరైతే తెలుగు వాళ్ళు కానీ మన భారతీయులు ఉన్నారో మీరు అక్కడి టైమింగ్స్ ప్రకారంగా గ్రహణ నియమాలను పాటించండి. అక్కడ టైమింగ్స్ మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. మరలా అవన్నీ నన్ను అడగండి, మీరు కింద పెట్టండి అని. ఎందుకంటే ఇండియాకు సంబంధించి గ్రహణం లేదు కాబట్టి మేము ఆ గ్రహణాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. కాబట్టి అనవసరమైనటువంటి వీడియోలన్నీ కూడా పెట్టుకొని గ్రహణం వల్ల ఏదో జరుగుతుంది, గ్రహణం అంటే ఏదో అన్నటువంటి భ్రాంతిలో మీరెవ్వరు కూడా పడకండి. 25వ తేదీ వచ్చేటువంటి గ్రహణానికి భారతదేశానికి సంబంధం లేదు. ఒకవేళ బయటి ప్రాంతముల యందున్నటువంటి ఎవరైతే మన భారతీయులు ఉన్నారో, తెలుగు వాళ్ళు ఉన్నారో, గర్భిణీ స్త్రీలు ఉన్నారో, స్పెయిన్లో కానీ, రష్యాలో కానీ, అలాగే నెదర్లాండ్స్లో కానీ, ఐర్లాండ్లో కానీ, బెల్జియంలో కానీ మొదలైన ప్రాంతాల్లో మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ మీరు టైమింగ్స్ తెలుసుకొని ఆ ప్రకారంగా కొంత విధి విధానాలను, ఆచారాలను పాటించండి. గర్భవతులు జాగ్రత్తగా ఉండండి. తప్ప భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు కూడా, ఏ ప్రాంతంలో ఉన్నవారికైనా ఈ గ్రహణ నియమం అనేటువంటిది వర్తించదు. కాబట్టి ప్రజలందరూ కూడా సందేహాలు విడిచిపెట్టి చక్కగా మీ నిత్య పారాయణాదులు చేసుకోండి. ఈ గ్రహణ వీడియోలను చూసి ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి పని లేదు. స్వస్తి.